సంక్రాంతి పండుగకు హైదరాబాద్ పల్లెబాట పట్టింది. దీంతో దారులన్నీ హైదరాబాద్ శివార్ల వైపు సాగుతున్నాయి. ప్రైవేటు వాహనాలు వరుసతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోతున్నాయి. బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సంక్రాంతి పండుగ సందడి నిన్నే మొదలైంది. శనివారం నుంచి విద్యా సంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరగనుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇందుకు గాను ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరంఘర్ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం తెలంగాణలోని జిల్లాలకు 1600, ఏపీ వైపు 300 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళిక వేశారు. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులను సర్కార్ హెచ్చరించింది. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు. 11, 12 తేదీల్లో చర్లపల్లి, విశాఖపట్నం, చర్లపల్లి వరకు సాధారణ కోచ్లతో 16 జన సాధారణ రైళ్లు నడుస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ రిజర్వ్ కోచ్లో వెళ్లే ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్లో యూటీఎస్ ద్వారా టికెట్లు పొందడానికి అవకాశం ఉందని వెల్లడించారు. అన్ రిజర్వ్ కోచ్లతో ప్రత్యేక రైళ్లు నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి, బైరంపూర్, జైపూర్, గోరఖ్పూర్, కటక్, మధురై, ఆర్సికెరే తదితర ప్రాంతాలకు నడుస్తున్నట్టు తెలిపారు. అలాగే జోన్ నుంచి నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వరంగల్ తదితర స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నట్లు వివరించారు. చెన్నై, బెంగళూరు, మధురై జోన్ల నుంచి వచ్చే షాలిమార్, సంబల్పూర్, బరౌని, విశాఖపట్నం తదితర స్టేషన్లకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయన్నారు. పండుగ నేపథ్యంలో విమాన ఛార్జీలు 3 రెట్లు పెరిగాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు శని, ఆదివారాల్లో గరిష్టంగా 17 నుంచి 18 వేల మధ్య టికెట్ ధరలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆదివారం టికెట్ ధర 16,976 ఉండగా రాజమండ్రికి అదే రోజు టికెట్ ధర 15,086 ఉంది. ప్రతి గంటకు టికెట్ ధరలు మారుతున్నాయి. కాగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం పద్దంగి టోల్గేట్ వద్ద సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల రద్దీ నెలకొంది. టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. 16 గేట్లకు 10 గేట్ల ద్వారా విజయవాడ వైపు వాహనాల్ని పంపించారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా శుక్రవారం పండుగ నేపథ్యంలో 8 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించినట్లు సిబ్బంది తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సిటీ జనం సొంతుల్లో బాట పడతారు. దీంతో ఇటు బస్ స్టేషన్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు అన్ని కూడా రద్దీగా మారుతాయని చెప్పుకోవచ్చు. నిన్ననే ఇటు ప్రైవేట్ స్కూల్లో కూడా సెలవులు కూడా ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లు కూడా సెలవులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ. ఈ నేపథ్యంలో మొత్తం సిటీ జనం అంతా కూడా సొంతూళ్లకు వెళ్తారు. సొంతూరులో ఉత్సాహంగా సంక్రాంతి పండుగను చేసేవారు కూడా జనం కూడా వెళ్తారు. కాబట్టి ఇటు ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా జనాలు కూడా సొంతూళ్ల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కూడా రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ రద్దీకి అనుగుణంగా కూడా ఒకవైపు టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రత్యేక బస్సులు కూడా సిద్ధం చేసింది. దాదాపు 6,432 బస్సులు కూడా నడుపుతుంది ఒక సంక్రాంతి పండుగ నేపథ్యంలో. మరి నిన్ననే రద్దీ కూడా మొదలైంది కాబట్టి మరి సంక్రాంతి పండుగ కూడా ఇటు విద్యా సంస్థలు కూడా సెలవు కూడా ప్రకటించారు. మరి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఇటు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది. మరి ఇందుకు గానీ ఇటు ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్ బస్టాండ్ లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
ప్రత్యేకంగా బస్తాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకంటే సిటీ నలువైపుల నుంచి కూడా సిటీ జనం అంతా కూడా సొంతూరులో సంక్రాంతి పండుగ చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి మరి వారికి అనుగుణంగా కూడా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మరి తెలంగాణలోని జిల్లాలకు దాదాపు 600 బస్సులు కూడా ఏర్పాటు చేయడం. మరి తెలంగాణ వ్యాప్తంగా అయితే దాదాపు ప్రత్యేక బస్సులే 6,432 కేటాయించమని కూడా ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న స్పష్టం చేశారు. ఇక ఏపీ వైపు 300 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళిక కూడా వేశారు. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కిక్కిరిసిపోయి వెళ్తాయి బస్సులు, కానీ రిటర్న్ వచ్చేసి మాత్రం చాలా వరకు కూడా జనాలు కూడా తక్కువ ఉంటారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50% ఛార్జీలు వసూలు చేస్తున్నామని కూడా మరి ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. మరి మామూలు జనరల్ గా నడిచే బస్సుల్లో మాత్రం అదే రేట్ ఉంటది జనరల్ గా, కాబట్టి ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50% ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. మరి ఇది కొంతవరకు ప్రయాణికులకు మాత్రం కొంతవరకు జేబుకు చెల్లుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఈ సంక్రాంతి పండుగ కూడా చాలా వరకు కూడా క్యాచ్ చేసుకుంటాయి. ఎందుకంటే సిటీ శివారు ప్రాంతాల్లో అంటే మేజర్ గా ఇటు కూకట్పల్లి గానీ కేపీహెచ్పీ నుంచి చాలా వరకు కూడా ఏపీకి సొంత గ్రామాలకు వెళ్లి సంక్రాంతి పండుగ కూడా చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా ఏపీలో ఎక్కువ హడావిడి ఉంటుంది. సంక్రాంతి పండుగ అంటేనే కోళ్ల పందాలు కాబట్టి అదేవిధంగా పిండి వంటలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా ఆంధ్ర పీపుల్స్ అంతా కూడా ఏపీ కూడా తల్లి వెళ్తారు కాబట్టి మరి ఎక్కువగా వాళ్ళంతా ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయిస్తారు. మరి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా విపరీతంగా ఛార్జీలు కూడా పెంచినట్టుగా వాళ్ళకి సమాచారం ఉంటుంది. మరి ఎవరైనా ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచి వసూలు చేస్తే మాత్రం కట్టే చర్యలు తప్పు అంటూ కూడా ఇప్పటికే ట్రావెల్స్ నిర్వాహకులు కూడా సర్కార్ హెచ్చరించింది. మరి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు రవాణా శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే బస్సులను నిర్దాక్షిణంగా సీజ్ చేస్తామని కూడా అధికారులు కూడా ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక సంక్రాంతి సందర్భంగా ఇటు రైల్వే శాఖ కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు 366 ప్రత్యేక రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా నడుపుతున్నారు. మరి మేజర్ గా ఇటు చెర్లపల్లి టెర్మినల్ మొన్ననే ప్రారంభమైంది. చెర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు దాదాపు 59 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే. ఇక మేజర్ గా పండుగ అంటే ఇటు పండుగ 3 రోజుల ముందే కూడా జనాలంతా కూడా సొంతూరులో బాధపడతారు కాబట్టి మరి ఈ రోజు నుంచి అంటే 11, 12 తేదీలో సతీష్ అంటే ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు దాదాపు అంటే చాలా మట్టుకు ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఈ రూట్ లో వెళ్లే వరకు ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు అధికారులు? ఎస్, మొదటి నుంచి కూడా అంటే ఎక్కువ సిటీ శివారు ప్రాంతాల నుంచే మేజర్ గా అయితే మనకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది ఆర్టీసీ. అయితే సిటీ శివారు ప్రాంతాల్లో జనాలకు కూడా అవైలబుల్ ఉండే విధంగా కూడా ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతుంది. మేజర్ గా అయితే ఇటు ఆరంగార్ గానీ అదేవిధంగా ఎల్బీ నగర్ గానీ ఇటు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు ఏపీకి. కాబట్టి కొంతవరకు రహదారులను కూడా రద్దీగా మారే అవకాశం ఉంది. దీంతో ఇటు ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా ఈ రోజు రేపు మేజర్ గా మాత్రం ఎక్కువగా రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మేజర్ గా ఇటు ఎంజీబీఎస్ గానీ జేబీఎస్ రద్దీ కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న నుంచే ఆ ప్రైవేట్ స్కూల్ కూడా సెలవు కూడా ప్రకటించారు కాబట్టి మేజర్ గా అందరూ పిల్ల పాపలతో సొంతూరులో పండుగ చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి మరి ఈ 2-3 రోజులు మాత్రం ఇటు రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ టిక్కిరిసిపోయే అవకాశం ఉంటుంది. మరి దీనికి అనుగుణంగా ఇటు అధికారులు అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి ఎప్పటిలాగే చాలా వరకు మన లాస్ట్ టైం కూడా చూస్తాం, చాలా మందికి బస్సులు దొరకక ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించి ఎక్కువ డబ్బులు పెట్టి సొంతూరికి వెళ్ళిన పరిస్థితి. అంటే సొంతూరికి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న పరిస్థితి చెప్పుకోవచ్చు పండుగ నేపథ్యంలో. కాబట్టి మరి దీనికి అనుగుణంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పుడు కూడా కొంతవరకు మాత్రం ప్రయాణికుల జేబుకు అయితే చిల్లుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ప్రైవేట్ వాహనదారులు కానీ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మరోవైపు మాత్రం ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో మాత్రం రద్దీ ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ కూడా ప్రత్యేకంగా ఇటు ఆలోచించి వెళ్లాల్సి ఉంటుంది. మరి మరోవైపు పాటు ఇటు టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేసింది దీనికి అనుగుణంగా. మరి ఈ 2-3 రోజులు మాత్రం రద్దీ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ సతీష్. రైట్, ఇంకా ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. జనం సొంతూరు బాట పట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య. సందీప్, ఏదైతే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరంలో ఉన్నటువంటి వాసులంతా కూడా పట్నం బాట పట్టిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే విజయవాడ జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ నిన్నటి నుంచి కూడా మొదలు కావడంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఇటు పోలీసులు ఇటు నేషనల్ హైవే అధికారులన్నీ
ఏర్పాట్లు అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఏపీకి సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ఎక్కువ ఈ పండుగకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పట్నం నుంచి వివిధ అంటే ఉద్యోగాలు కావచ్చు, వివిధ పనుల తోటి పట్నం హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వాసులంతా కూడా సొంత గ్రామాల్లో పండుగను జరుపుకునేందుకు కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి వాహనాల తాకిడి మాత్రం భారీగా పెరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పైన ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఇటు కొర్లపాడు టోల్ ప్లాజా, ఈ రెండు టోల్ ప్లాజాల వద్ద మాత్రం వాహనాలు మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వాహనాల రద్దీ మామూలు రోజుల్లో అయితే మాత్రం ఈ పంతంగి అంటే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు 35,000 నుంచి 45,000 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయనేది టోల్ ప్లాజా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపుగా 55,000 పైగా వాహనాలు వెళ్ళినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు నుంచి ఎక్కువ రాత్రి నుంచి కూడా భారీగా వాహనాలు సొంత వాహనాలతోటి తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి వారితోటి వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పవచ్చు. ఇటు టోల్ ప్లాజా పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉండగా 10 బూతులను విజయవాడ వైపు వెళ్లేందుకే తెరిచి ఉంచారు. ఎందుకంటే వాహనాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడ వాహనాలు నిలపకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 10 బూతులను విజయవాడ వైపు వెళ్లేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఫాస్టాగ్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉండడం తోటి ఒక్కొక్క వాహనం టోల్ బూతును దాటడానికి ఫాస్టాగ్ స్కాన్ చేసుకుని వెళ్లేందుకు ఒక్కొక్క వాహనానికి 5 సెకండ్ల సమయం పడుతుంది. దాదాపుగా 1 నిమిషానికి 300కు పైగా వాహనాలు వెళ్తున్నట్టుగా కూడా నిన్నటి నుంచి నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఫాస్టాగ్ లేని వాహనాలు కూడా రుసుము అంటే డబ్బులు చెల్లించి వెళ్లేందుకు కూడా ఒక బూతును ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు ఫాస్టాగ్ సంబంధించి స్కాన్ గాని వాహనాలకు కూడా మాన్యువల్ గా కూడా డబ్బులు తీసుకునేందుకు అదనపు సిబ్బందిని కూడా టోల్ ప్లాజా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ట్రాఫిక్ ఎక్కడ నిలిచిపోకుండా ఉండేందుకు పోలీసులు పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రోడ్లపైన ఎక్కడైనా వాహనాలు నిలబడితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్లపైన ఎక్కడా కూడా వాహనాలు నిలపకుండా ఎప్పటికప్పుడు ఇటు చౌటుప్పల్ రాజకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులంతా కూడా ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించడంతో పాటు వాహనాలకు ఇబ్బంది కలగకుండా వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు చిట్యాల, నాకట్పల్లి, కట్టంగూరు, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వరకు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఈ హైవే పైన పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేందుకు ఎక్కువగా ఈ విజయవాడ రహదారిపైనే ఎక్కువగా వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్లుగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు విజయవాడ వైపు వెళ్లేటువంటి వాహనాలు ఇటు గుంటూరు, నెల్లూరు, నరసరావుపేట, చిలకలూరుపేట ఈ ప్రాంతాలకు సంబంధించి నాకట్పల్లి నుంచి ఉన్నటువంటి అద్దంకి నాకట్పల్లి రహదారి పైన ఇటువైపుగా ట్రాఫిక్ మళ్లింపు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు విజయవాడ, వైజాగ్, రాజమండ్రికి సంబంధించి కూడా వాహనాలను ఇటు సూర్యాపేట, కోదాడ మీదుగా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తం ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ కాబట్టి ఇప్పటికే సొంత గ్రామాలకు వెళ్తున్న నేపథ్యంలో దాదాపుగా ఒక్కరోజు 50 నుంచి 60,000 వాహనాలు వెళ్లే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు కార్లు, 4 వీలర్ కు సంబంధించి ఎక్కువగా వాహనాలు వస్తున్నాయి. వీటితో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో బస్సులు కూడా ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం ఈ 2 జిల్లాలకు సంబంధించి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులలో కూడా ప్రయాణికులు ఉచిత ప్రయాణం ఉన్న నేపథ్యంలో బస్సులలో నిండుగా ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అయితే వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ చనయ్య.